గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం 25వ తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. బంధువుల నుంచి సహకారం లభించబోతోందని చెప్పచ్చు. అలాగే మీ అంతటి మీరే అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో మీరు ఆశించిన దానికన్నా చక్కని లాభము పురోగతి పొందే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఏది ఏమైనా కూడా ఈ వారం అంతా కూడా ఆర్థిక ప్రగతి, మొండి బకాయిల వసూలు, డబ్బులు విపరీతంగా సంపాదించడానికి అవకాశాలు, వ్యాపారాల్లో కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి, మొండి బకాయిల వసూలు, అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు, కొత్త రుణాలు చేసైనా సరే మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలగడాలు, కొత్త నిర్ణయాలు తీసుకునైనా సరే దుబారా ఖర్చులు తగ్గించుకోవడాలు, ఆరోగ్యపరమైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కంప్యూటర్లు లేదా టీవీలు, ఫ్రిడ్జ్లు లేదా ఇంట్లోకి సంబంధించినటువంటి భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు, బట్టలు, బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి బట్టల పట్ల, బంగారం పట్ల వ్యామోహం అయితే విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. వాహనాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వ్యాపారాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలాగా, మీ టాలెంట్ని అందరూ అర్థం చేసుకునేలాగా, మీలో ఉండే స్కిల్స్ని, ప్రతిభని బయటకు తీసుకొచ్చేలాగా మాత్రం ఈ వారం చక్కగా వ్యవహారం చేస్తారని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి రికమెండేషన్ల వల్ల లేదా రికమెండేషన్ల వల్ల ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల మార్పులు అనుకూలిస్తాయి. బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు. చాలా రకాల వివాదాలు కానీ, సమస్యలు కానీ, కోపతాపాలు కానీ, సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ఇతరులతో చెప్పుకోవడాలు, శారీరక భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి. భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారం యందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ల యందు కానీ బాగా ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఈ వారం ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా, రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకున్నా చాలా అనుకూలంగా ఉంది. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టే వారికి చాలా అనుకూలత కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు, లోన్లు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. గృహ పథకాలు పొందే అవకాశం కనపడుతోంది. వ్యాపారాలు పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల ద్వారా కొత్త మెళుకువలు నేర్చుకుని వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ అనురాగాప్యాయతలు పెరుగుతాయి. విడిపోయిన ప్రేమికులు కలవడం, విడిపోయిన బంధువులు కలవడంతో పాటుగా కోర్టు వివాదాల పరిష్కారము, ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కారం అవ్వడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, గృహయోగ్యత, అలాగే అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో ఉండేటటువంటి మార్పుల్ని అనుకూలించుకోవడము, లేదా ప్రయాణాలు చేయడము, దూర ప్రయాణాలు చేయడము చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు కుదరడం కానీ, లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులతో వివాహాలు అవ్వడం కానీ, ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి అనుబంధ బాంధవ్యాలు పెరగడం, ప్రేమానురాగాలు పెరగడం, గొడవలు, సమస్యలు పరిష్కరించుకోవడం, పిల్లలు మీరు చెప్పినటువంటి మాట వినడానికి ప్రయత్నం చేయడము అనుకూలిస్తాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసినా, ట్రీట్మెంట్లు చేయించుకున్నా, లేదా వాటికి సంబంధించిన జాతకాల్లో దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకున్నా, ఎందుకంటే జాతక దోషాలు ఉంటే ఏ పని జరగదు. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే లగ్నం ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి దాన్ని బట్టి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చెబుతూ ఉంటాం. చేసుకున్నట్లయితే మీకు వాటి వల్ల చాలా అద్భుతంగా ఏ కోరికైనా సిద్ధిస్తుంది, ఏ పనైనా తొందరగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి జాతకం కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గి, లేదా ఇద్దరి మధ్య వివాదాలు తగ్గి ప్రేమ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇద్దరి మధ్య కూడా శారీరకపరమైనటువంటి కలయికలు కనపడుతున్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మానసికపరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, కొత్తగా ఏదో అద్భుతమైన సృష్టిని సృష్టించాలని, కొత్త సినిమాలు లేదా కొత్త సీరియల్స్ లేదా కొత్త వెబ్ సిరీస్లు తీయాలనేటటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను చక్కగా ఎదరికి తీసుకెళ్లడము, మంచి వ్యక్తులతో, మంచి ప్రొడ్యూసర్లతోటి మీటింగ్లు ఏర్పడము,
దాని తగ్గ కాస్టింగ్ మీకు అనుకూలించడము కనపడుతున్నాయి. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యం పట్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. చిన్న చిన్న వ్యాధులు కానీ రుగ్మతలు కానీ చాలా శాతం తగ్గుతాయి. అలాగే చక్కని వాక్పటిమ, అందరినీ కూడా మాట తీరుతోటి ఆకట్టుకునేటటువంటి గుణము, అలాగే దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడము కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా శారీరక కలయికలు, అనుమానపు ఆలోచనలు తగ్గడాలతో పాటుగా స్త్రీలకు కూడా నూతన గృహయోగ్యత, అలాగే పుట్టిటి నుంచి అద్భుతమైనటువంటి స్థిరాస్తులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల్ని పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళకి కూడా సబ్సిడీలు, పథకాలు, లోన్లతో పాటుగా అనుమతులు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ పాలసీలోకి పెడితే, ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే మనకు డబ్బులు వృద్ధి అవుతాయో అలాంటి వాటి పట్ల ప్రత్యేక చాతురతను వహిస్తారని చెప్పొచ్చు. బంగారం మీద, బట్టల మీద, భూముల మీద కూడా బంగారం మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కన్నా కుటుంబ సభ్యుల కోసము, ప్రేమించిన వాళ్ళ కోసము ఖర్చు పెట్టడానికి బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. అయితే అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరకోశ మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి వాటి యందు శ్రద్ధ పెట్టండి, లేదా వాటి యందు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా డబ్బులు అయితే మాత్రం విపరీతంగా సంపాదిస్తారు, కానీ మీకు కూడా నరఘోష వ్యాపారాలకు ఎక్కువైపోతుంది కాబట్టి నరఘోష యంత్రం అని ఉంటుంది, మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం, అలాంటి వ్యాపారాలు పెట్టుకోండి. ఇంకా వాహనాలు నడిపేవారికి లేదా వాహనాలు బాగా స్పీడ్గా నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వాహనాలు లేదా మద్యపానం సేవించే వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ప్రేమించిన వ్యక్తి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అది మీకు దక్కుతుంది. అది ప్రేమ, శారీరక కలయిక లేదా సపోర్టా అన్నీ లభిస్తాయి. అలాగే మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి పంట లాభాలు, ఆదాయ లాభాలు, పంటలో మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కూడా ఎవరైతే ఈ యొక్క యానిమేషన్స్ కానీ, కంప్యూటర్ పరమైనటువంటి విద్యలే కానీ, లేకపోతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన విద్యలు, డ్రోన్కి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విద్యలు నేర్చుకుంటారో వాళ్ళందరికీ కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విదేశీపరమైనటువంటి చదువులకి ఆసక్తి లేదా విదేశీ ఉద్యోగాల పట్ల కూడా ఆసక్తి ఇప్పుడు స్టూడెంట్స్కి అందరికి కనపడుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతున్నాయి. చదువుకున్నటువంటి చదువును చాలా చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేసి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అగ్రికల్చర్, ఆక్వాకి సంబంధించినటువంటివి రిలేటెడ్గా ఏదైనా పరిశోధనలు చేసే విద్యార్థులందరికీ ఉన్నతమైన భవిష్యత్తు రాబోతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగాలు పోతాయేమో అని భయపడే వారికి ఉద్యోగాలు నిలబడతాయి. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కని పదవులు పొందే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఉద్యోగస్తులందరికీ ఆనందాన్ని ఇస్తుంది. తోటి ఉద్యోగస్తులతో చాలా సఖ్యతగా మెలగలుగుతారు. పై అధికారులను మెప్పించుకోగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయంలో ఉండే సమస్యలన్నీ కూడా తృణప్రాయంగా పరిష్కరించుకోగలుగుతారు. అందరితో కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. స్త్రీలకు కూడా మీ నడవడికతో అందరినీ మెప్పించగలుగుతారు, అందరినీ ప్రేమించగలుగుతారు, అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. మీ అందంతో అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉత్సాహంగా కాలం గడుపుతారని చెప్పచ్చు. అలాగే చేసే పని యందు శ్రద్ధ, కొత్తగా ఆలోచించడము, ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి కూడా స్త్రీలకి అనుకూలంగా కనపడుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు వేసుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. వ్యాపారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాకపోతే ఏదైనా సరే ఈ యొక్క వ్యాపారాలు చేసే వారందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటిది కనుక వ్యాపారాలు పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. అలాంటి యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము పంపిస్తాం. ఏదేమైనా కూడా ఈ వారం అంతా కూడా వ్యాపారంలో కొత్త నిర్ణయాలు బాగా అమలు చేయగలుగుతారు. వ్యాపారంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి పోటీతత్వంతో వ్యాపారం చేసి ముందడుగు వేసి వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. మొండి బాక్యాలు వసూలవుతాయి. సమయానికి అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ఏదేమైనా కూడా ఈ వారం మీ ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.